అంశాలు ఏంటంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్. ఆ పథకాలు కంటే కూడా ఇది మరింత రీచ్ ప్రతి ఒక్క పబ్లిక్ దగ్గరికి వెళ్ళి. ఇంకొకటి దాని పేరేమంటారు, ఉచిత విద్యుత్ బిగిన్ చేయడం రైతులకి. దానికి తోడు 108 లాంటి సిస్టమ్స్ని, ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్ళు, జీవితంలో ఇల్లు కళను నిజం చేయడం. ఇవి రాజశేఖర రెడ్డి సాధించినాయి. అంటే చంద్రబాబు పాలనా సంస్కరణలకి ఒక అడుగు ఎక్కువ వేశాడు. చంద్రబాబు మీ సేవ అంటే ఈయన ఈ సేవ అన్నాడు. ఇట్లాగా మార్పుకి వచ్చాడు, అడ్మినిస్ట్రేరియల్ థింకింగ్ మార్చాడు అతను. దెన్ ఓహో పాలకులు ఇంకా ఉన్నారు చాలామంది అన్నటువంటి ఒక కోణం వచ్చింది. సరే మళ్ళీ చంద్రబాబు గెలిచారు, అక్కడ కేసీఆర్ గెలిచారు. కేసీఆర్ అద్భుతమే చేశాడు కదా. చంద్రబాబు 2000 చంద్రబాబే కంటిన్యూగా సీఎం అయి ఉంటే మిగతా వాళ్ళ పాలన మనం చూడగలిగి ఉండేవాళ్ళం కాదేమో. లేదా కాంగ్రెస్ పార్టీలో అనేదురుమల్లులో ఇట్లాంటిది చేయలేకపోయారు వాళ్ళు, ఎవరు కూడా వాళ్ళ ముద్ర వేసుకోలేకపోయారు. కాబట్టినే చంద్రబాబు ఫెర్చింగ్ అయింది. కానీ కేసీఆర్ వేసుకున్న ముద్ర కాళేశ్వరం కట్టడమా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమా, రైతు బంధు తేవడమా, అక్కడ తీసుకొచ్చినటువంటి కాకతీయ మిషన్ భగీరథ ఇవాళ దేశంలోనే నెంబర్ 1గా తీసుకొచ్చాడు కదా. తద్వారా చంద్రబాబు లేకపోయిన తర్వాత అక్కడ అద్భుతమైన అభివృద్ధి చేసి చూపెట్టాడు కదా అతను. దెన్ అడ్మినిస్ట్రేషన్లో లోపం లేదు, వ్యవస్థ మీద కమాండ్ ఉంది, అక్కడ ఉంది.